నమస్తే, వెల్కమ్ టు PM7 మీడియా. ప్రముఖ ఆస్ట్రాలజీ కంచి శేషగిరిరావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, అంతే శని త్రయోదశి వస్తే శని గ్రహానికి తైలాభిషేకం చేస్తూ ఉంటారు. సార్, అది రాశుల వైజ్ ఉన్న వాళ్ళే చేయాలా, అందరూ చేసుకోవాలా? ఈ గ్రహ ప్రభావం అందరి మీద ఉంటుందా? శని ప్రభావం అందరి మీద ఉంటుందా, ఓన్లీ రాశుల వారి వరకే ఉంటుందా? అలానే గ్రహాలు అది ఇక్కడ ఏదైనా శని ప్రభావం అనేది ఇది వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు వ్యక్తిగత జాతకంలో కూడా ఉండొచ్చు. మనం అది అందుకని ఎవరికి అది తెలియదు కాబట్టి అందరం పాటిస్తూ ఉంటాం అంతవరకే. అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే కనుక సరే, ఇప్పుడు గోచారంగా అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఈ గోచారంగా తీసుకున్నప్పుడు అయితే కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఇప్పుడు అష్టమ శని ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవాలి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవాలి. తర్వాత వచ్చేప్పటికి మకర కుంభ మీనాల వాళ్ళకి ఏళ్ళనాటి శని ఉంది కాబట్టి వాళ్ళు చేసుకోవాలి. ఓకే, ఈ ఐదుగురితో పాటు మీకు తెలుసో తెలీదు, మరి మీ జాతకంలో శని మహాదశ నడుస్తుంది అనుకోండి, ఇబ్బంది ఉంటుంది. లేదు, మీ జాతకంలో శని సరైన స్థితిలో లేడనుకోండి, ఇబ్బంది ఉంటుంది. కనుక ఇవి మనకి జాతకం తెలియకపోతే మరి ఏం చేయాలి? అందుకని ఎంతో కొంత శనికి ఇప్పుడు మనం చేసుకోవటం వల్ల నష్టం లేదు. అందుకని ఇక్కడ ఏం చేయాలి అంటే కనుక ఇప్పుడు తెలిసి తెలియక, అంటే మీకు నిజంగా శనితో ఇబ్బంది ఉందో లేదో మీకు తెలియదు. అలా ఇబ్బంది ఉందో లేదో తెలియనప్పుడైతే మాత్రం మీరు డైరెక్ట్ గా శనికి తైలాభిషేకం ఎట్టి బస్సులో చెయ్యొద్దు, శనికి జపాలు ఎట్టి బస్సులో చెయ్యొద్దు. మీకు 100% మీకు జాతకంలో శని వల్ల పీడించబడుతున్నారని తెలిస్తే చెయ్యండి. అలాగే లేదా ఇంతకు నేను చెప్పిన రాసులు ఏవైతే ఉన్నాయో ఆ రాసుల్లో మీరు ఉంటే కనుక చెయ్యండి. అంతేగాని శని త్రయోదశి అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే కనుక తెలిసి తెలియక మనకి శని ఇబ్బంది పెడితే ఈ తైలాభిషేకాల వల్ల ఇబ్బందులు పెరుగుతాయి. సో దానికి యాంటీగా అంటే మనం ఆంజనేయుడి అర్చన కానీ, తర్వాత వచ్చేప్పటికి శివుడు ఆరాధన కానీ ఇవి చేస్తే మీకు ఇంకా అంటే మీకు తెలియక అంటే ఇక్కడ శనితో మీకు జాతకానికి ఏ ఇంపాక్ట్ ఉంది అనేది మీకు తెలియదు కదా. సో ఇక్కడ ఒకసారి ఏమవుతుందంటే శని సంతాన కారకుడు అయ్యాడు అనుకోండి, కొంతమందికి అనుకోకుండా. అంటే శని సంతాన కారకుడు అవ్వాలి అంటే కనుక ఏ రాశి వాళ్ళకి అవుతాడు? తులా రాశి వాళ్ళకి శని సంతాన కారకుడు అవుతాడు. సో తర్వాత వచ్చేప్పటికి కన్యా రాశి వాళ్ళకి కూడా సంతాన కారకుడు అవుతాడు. సో కొత్తగా వాళ్ళు ఏదన్నా గర్భం ధరించారు అనుకోండి, మనం ఈ అభిషేకాలు చేయటం వల్ల ఒక్కోసారి ఇబ్బంది అవుతుంది. తైలాభిషేకం చేసేటప్పుడు ఏమైనా నియమాలు పాటించాలా, చేశాక కూడా ఏమైనా నియమాలు పాటించాలా? ఇక్కడ చాలా మంది ఏంటంటే శనికి చేసాక కాలు కడుక్కు రావాలి అనేది ఒకటే అనేది ఉంటుంది. తర్వాత ఏంటంటే శనికి ఎప్పుడు కూడా చేసాక మళ్ళీ శిరస్నానం చేయాలి అనేది ముందు కన్నా కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.